నమస్తే, వెల్కమ్ టు హరిప్రియ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యరత్న ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మనం మాట్లాడదాము. దశమహావిద్యల గురించి ఈ వీడియోస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. దశమహావిద్యల ఉపాసకులు మీరు. అటువంటిది ఈరోజు దశమహావిద్యల్లో మూడవ విద్యని ప్రసాదించేటువంటి మూడవ అమ్మవారు చిన్నమస్త అమ్మవారి గురించి, ఈ అమ్మవారిని ఏ విధంగా స్తుతిస్తారు, ఎటువంటి సమస్యలు అమ్మవారిని స్తుతించడం వల్ల మనకి తొలగిపోతాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనకి ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతీ అమ్మవారు సతీదేవి రూపంలో ఖండఖండాలుగా మనం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఇది చేసినప్పుడు ఏర్పడినటువంటి పీఠాలలో మహాశక్తి పీఠాలు ఇవి అన్నమాట. మామూలుగా మనకు అష్టాదశ శక్తి పీఠాలు అవన్నీ తెలుసు మనకి. అంటే ఇవి కేవలం ఆ భాగం ఎక్కడ కనబడింది అని అంటే, ఇప్పుడు సపోజ్ భౌగోళికంగా స్వయంభూగా వ్యక్తమయ్యాయి. అదొక విశ్వాసం అనమాట. యోని బీజంగా పడింది అమ్మవారంటే అక్కడ రాయి ఉంటుంది, అంతే, యోని రూపంలో ఉంటుంది. దాన్ని మనం పూజలు చేస్తాం. ఇది యోని. జగద్గురు ఆదిశంకరాచార్యులు చూసి ఇదిగో ఈ ప్లేస్లో పడింది అని రికగ్నిషన్ చేశారనమాట. అలాగే ఈ యొక్క చిన్నమస్తాదేవి మనకి ఈ ఆరాధనలన్నీ కూడా తమిళనాడులో, తర్వాత నార్త్ ఇండియాలో, ఒరిస్సా, అస్సాంలో ఇవన్నీ చోట్ల ఉన్నాయి. కాకపోతే మనకి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతంలో చాలా తక్కువ అనమాట. ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాలుగా వీటి గురించి అనేక మంది యూట్యూబర్స్ చెప్పడము, వాళ్ళు దానివల్ల ఫేమస్ అయినాయి అనమాట. అయితే ఇదొక మంచి పరిణామమే. చక్కగా ఈ అమ్మవార్లను కూడా పూజ చేసుకోవడం మంచిదే. చాలామంది ఏమంటారంటే, ఈ యొక్క అమ్మవార్లలో మనకి లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఉండగా ఇంక ఇవన్నీ ఉగ్రదేవతలు ఎందుకండి మనకి అంటారు. మరి ఆ దేవతామూర్తులను కూడా మనం అర్చించాలి. ఆ కాలాన్ని బట్టి వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారమే ఆ అమ్మవారు ట్రెండింగ్లోకి వస్తారనమాట. ఈ అమ్మవారు మనకి చిన్నమస్త అంటే ఎలా ఉంటుందంటే, అమ్మవారు ఆదిపరాశక్తి యుద్ధం చేస్తుంది చిన్నమస్త రూపంలో. జయ, విజయ అని ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు అమ్మవారికి. వాళ్ళు ఏం చేస్తారు, భండాసురుడితో యుద్ధం జరుగుతోంది చేస్తుంటే శాకిని డాకిని ఎలాగా అలా అనమాట. జయ, విజయ వాళ్ళే శాకిని డాకినీలు చేస్తుంటే వాళ్ళకి అంతా యుద్ధం అయిపోయిన తర్వాత వాటి రాక్షస మాయాజాలం కదా, అవతల వాడు భండాసురుడు, ఇలాంటి రాక్షసులు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళని ఈ అసిస్టెంట్స్ని వశం చేసుకుంటారు. వాళ్ళు ఆకలి 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 అని చెప్పేసి వీళ్ళు విపరీతంగా ఆకలి బాధలతో ఉంటారు. ఆకలి బాధలతో ఉన్నప్పుడు అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, ఎలా అక్కడ ఏది తిండి పెట్టడానికి లేదు. వాళ్ళ ఆకలి మామూలు ఆకలి కాదు, అది రక్తం 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 అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి పార్వతి చిన్నమస్త రూపంలో ఇలా తలని ఇలా నరికేసుకుంటుంది. తన తలను నరికేసుకొని ఇలా చేతిలో పెట్టుకుంటుంది. ఆ రక్తధారాలు వస్తాయి కదా నెక్క నుంచి, మెడ నుంచి. ఒకటి ఆ జయ అన్న ఆమెకి అంటే శాకినికి, ఇంకోటి ఢాకినికి అంటే విజయాన. అందుకే చిన్నమస్తా బొమ్మ మనం చూస్తే ఇంకొక రక్తధార తన నోట్లో తాగుతుంది. ఈ రక్తం అంతా కూడా చెడు రక్తం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మన హిరణ్యకశ్యపుడిని చంపిన తర్వాత ఈ నరసింహస్వామికి గోళ్ళన్నీ గోళ్ళతో చీల్చేసాడు కదా, గోళ్ళన్నీ మండిపోతున్నాయి, చేతులు మండిపోతుంటే ఎలాగా అనుకుంటుంటే ఆమె ఏం చేస్తుంది, లక్ష్మీదేవి వచ్చి మేడిపళ్ళు, ఔదుంబర వృక్షం, మేడి చెట్టు అంటాం కదా, ఆ చెట్టు ఆకుల్ని పళ్ళని ఇలా గుచ్చుద్ది. ఆ చెట్టుకున్నటువంటి పవర్ వల్ల పళ్ళ పవిత్ర వృక్షం, అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు ఔదుంబర వృక్షంలో, మేడి చెట్లో. వెంటనే ఈ యొక్క విషం అంతా హరించిపోయి మంట తగ్గింది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఏం చెప్తాడంటే, లక్ష్మీనారాయణులు మేమిద్దరము ఈ వృక్షంలో ఉంటారు అని చెప్పారు. అందుకనే ఔదుంబర వృక్షంలో గురువుగారైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, అనఘాదేవి ఇద్దరూ ఉంటారనమాట. ఇప్పటికీ ఎప్పటికీ గాణగాపురంలో ఎక్కడ ఔదుంబర వృక్షం ఉన్నా వాళ్ళు అక్కడ నివసిస్తారు అందులో. కాబట్టి అలాగే ఇక్కడ ఈ యొక్క విపరీతమైన రాక్షసుల్ని, రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. రక్తబీజుడితో యుద్ధం చేస్తుంటే వాడిని ఇలా తలకాయ ఇలా కట్ చేసామనుకో, ఎక్కడ బాడీ తగిలిందనుకో, వాడికి ఉన్న వరం ప్రకారం ఏంటంటే వాడి రక్తం భూమి మీద పడితే చాలు వేల మంది రక్తబీజుళ్ళు మళ్ళీ సేమ్ వాడంత పవర్లో ఉన్న వాళ్ళు పుట్టేస్తారు. అసలే ఒకటితో కష్టం రా నాయన యుద్ధం చేయడం అంటే మళ్ళీ వందల వేల మంది వచ్చేస్తున్నారు. ఏం చేయాలా అని అమ్మవారు ఆలోచించింది. కాళీని పుట్టించింది, కౌశికీని పుట్టించింది. ఇక ఈ రకరకాల అమ్మవార్లను అందరినీ సప్తమాతృకలను పుట్టించి ఆ వచ్చినటువంటి రక్తం అంతా తానే తాగిపడేస్తుంది.
రక్తం తాగేసిన తర్వాత అది చెడు రక్తం కదా, లోపల ఇంకా పాయిజన్ అయిపోద్ది. అమ్మవారు మనట్లాగే పాయిజన్ అయిపోతే ఆ యొక్క రక్తం దాహం 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 అని ఉంటుంది. ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క ఇదేమిటంటే సర్పరూపంలో ఉంటుంది. అందువలన ఎవరికైతే ఈ యొక్క సర్పశక్తులు, సర్పదోషాలు అంటాం కదా, నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, ఇలాంటి దోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క చిన్నమస్తాదేవిని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికి నవగ్రహాలలో కుజుడికి చిన్నమస్తాకి లింకు కాబట్టి ఎవరైతే ఈ యొక్క చిన్నమస్త అమ్మవారిని పూజ చేస్తారో అటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కుజదోషాల వల్ల భర్తలు చనిపోవడాలు, భార్యలు చనిపోవడాలు, పిల్లలు సంతానాలు కలగకపోవడాలు, ఇటువంటి దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. చాలామంది ఇప్పుడు మన యూట్యూబర్స్ రాజబబ్బర అంటూ ఉంటారు, రాజరప్ర రాజరప్ర అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఊర్లు ఒరిస్సాలో ఒక ప్రాంతం, అక్కడ ఈ చిన్నమస్త అమ్మవారి దేవాలయం ఉంది. రాజరప్ప అంటుంటారు వీళ్ళు. అక్కడ ఒరిస్సాలో మనం కొన్ని వందల సార్లు ఆన్ డ్యూటీ మనం వెళ్తాం, ఎవరైనా వెళ్ళొచ్చు. వీళ్ళ హైప్ చేసినంత ఉండదు అక్కడ. ఇప్పుడు గయాలో నేను స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి వెళ్తున్నాను నేను. అక్కడ మేకలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది మనం చూసినట్టు మన దక్షిణ భారతంలో ఉన్నట్టు దేవాలయాలు ఉండవు అక్కడ. ఎవరైనా దొరుకుతాయి, మేకలు దొరుకుతాయి, ఆవులు దొరుకుతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫెన్సింగ్ కట్టి గయలో సాక్షాత్ ఆదిశక్తి పీఠం ఏంట్రా బాబు ఇలా ఉందనుకున్నాను. అంటే నార్త్ ఇండియాలోనూ ఒరిస్సాలోనూ అక్కడ ఇలా ఉండవు అనమాట. రాజరప్పాలో కూడా అంతే. సో అందుకని వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మేకల్ని కోళ్ళని కోసారనుకో, మన వాళ్ళు ఇక్కడికి వచ్చి అదిగో అక్కడ కోసారు. రోమ్ నగరంలో ఉండేవాడే రోమ్ షుడ్ బి లైక్ ఎ రోమ్ ఇన్ రోమ్ అంటారు వీళ్ళు. ఆ మ్యాన్ షుడ్ బి ఎ రోమ్ ఇన్ రోమ్ అంటారు. అంటే ఏ ఏ ఏ ఎండగా గొడుగు పట్టాలా, ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు వాడే. హైదరాబాద్ వస్తే బిర్యానీయే తినాలా, తర్వాత వేరే ఊరు ఆంధ్రాకి వెళ్తే పలావే తినేయాలా. అక్కడ పలావ్ ఫేమస్, ఇక్కడ బిర్యానీ ఫేమస్ అలా అని అంటారనమాట. అందుకని మేకల్ని కోళ్ళని వేసేయాలా అంటారు. అది కాదు అక్కడ అర్థం. ఈ చిన్నమస్త అమ్మవారిని కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి కలశాన్ని పెట్టుకొని చక్కగా నిత్యపూజ ఒక దీక్షగా 11 రోజులు 21 రోజు చేయాలనుకున్న వాళ్ళు, ఎవరి భూములైతే ఆక్రమించబడ్డాయో, ఎవరికైతే ఈ కుజదోషాలు ఎక్కువైపోయి వాళ్ళ చిన్న ఏజ్లోనే చనిపోతున్నారో, వాళ్ళ వంశంలో ఈ కుజదోష బాధలతో, అప్పుల బాధలతో, రుణాల బాధలతో ఎవరైతే సతమతం అవుతున్నారో ఆ చిన్నమస్తా తల్లిని వీళ్ళ కనుక బీజాలు ఉంటాయి. ఆ బీజాలతో మనము ఆ మంత్రాలను తీసుకొని గురుముఖత అంటే ఇక్కడ ఈ ఉపాసనలో సిద్ధులైనటువంటి గురువులు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే దొరికిన స్వార్థపరులు ఉంటారు. ఇది నిస్వార్థపరంగా మనం చేయాలి. అలా చేసినటువంటి వాళ్ళకి చక్కగా ఆ అమ్మవారి సిద్ధిస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కుజదోష బాధలు, కారాగ్రహ బాధలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి. ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క ఇచ్చేసినప్పుడు చక్కగా మనకి కుక్క రూపంలో కుక్క మనకు వస్తుంది. మన వెనకాలే సిద్ధి పొందేయడానికి ముందు కుక్కలు కొంతమందిని చూస్తే కరకాలనిపిస్తాయి, కొన్ని ఫాలో అవుతూ ఉంటాయి. దత్తాత్రేయుడు ఒకటి వేదాల రూపంలో ఉంటుంది కదా, ఈ కుజుడికి లింక్ కాబట్టి చిన్నమస్తా పూజలు చేసినప్పుడు మన వెనకాల కుక్కలు ఫ్రెండ్లీ అయిపోతూ ఉంటాయి. అదే సింబల్ అనమాట సిద్ధి అవుతుంది అనడానికి. కంపల్సరీ ఆ అమ్మవారు చక్కగా కుంకుమతో, నిమ్మకాయలతో, ఈ యొక్క గుమ్మడికాయలతో సాత్వికంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి దక్షిణాచార పద్ధతిలో మాత్రమే చేయాలి. వామాచారంలో పేరు పెట్టేసి కౌలాచారం అని పెట్టేసి వీళ్ళు మటన్లు, చికెన్లు ఇవేవి కోయడానికి లేవు, అవకాశం లేదు, చేయకూడదు. ఇంకా ఎందుకనంటే ఇంకా విఘటించేసి పంచమకారాలని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా భ్రష్టు పట్టిపోయారు. అమ్మవారే చేసేస్తుంది అట్లా. కాబట్టి ఎవ్వరు కూడా వంశనాశనం అయిపోతుంది అలా కనుక చేస్తే. కాబట్టి ఆ జగజ్జనని లోకపావని అయినటువంటి ఆ చిన్నమస్తాదేవి సాక్షాత్ పార్వతి కాబట్టి దక్షిణాచారంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన పద్ధతిలో చేస్తే బ్లెస్సింగ్స్, స్థలాలు కొంటారనమాట. గురువుగారు, మీరు అంతకుముందు వీడియోస్లో చెప్పారు అమ్మవారిని పూజించాలి అంటే ఇప్పుడు బీజాక్షరాలు మనము జపించాలి అన్నప్పుడు ముందుగా గురువు యొక్క ఆశీర్వాదంతో
గురువు యొక్క ఆశీస్సులతో స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడు ఇప్పుడు మన గురువులందరూ కూడా లభ్యం అయ్యే పరిస్థితులు అందరికీ లేవు కాబట్టి అంతకుముందు మీరు చెప్పినట్టుగానే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్య కావచ్చు, శ్రీకృష్ణులు కావచ్చు, ఈ గురువులని మనం స్మరించుకొని లేదంటే ఆ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టుకొని గురువు ముఖంగా ఇలా బీజాక్షరాలు అనేది చదువుకోవచ్చు అంటారా? వాళ్ళను గురువుగా భావించుకోవడం కాదు, వాళ్ళే గురువులు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక తాపీ మేస్త్రికి విద్య నేర్పినటువంటి ఆయన సీనియర్, ఆయన గురువు. మన స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు మన గురువు. వీళ్ళకి నమస్కారం పెడితే దత్తాత్రేయుడికి పెట్టినట్టే, కృష్ణుడికి పెట్టినట్టే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పెట్టినట్టే. కాబట్టి వాళ్ళే గురువులు. వాళ్ళకి దండం పెట్టుకుని ఫోటోలు పెట్టక్కర్లేదు. వాళ్ళకి చక్కగా శ్రీ గురుభ్యో నమః అని అనుకొని కంటిన్యూ అమ్మవారికి దడ్డలాడిచ్చేయచ్చు. ఫలితాలు కూడా అంత ఫాస్ట్ ట్రాక్లో వచ్చేస్తాయి అన్నమాట. రైట్ గురువుగారు. చిన్నమస్తా దేవిని పూజించడం వల్ల శని బాధలు కావచ్చు, అలాగే సర్పదోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో బాధపడేవాళ్ళు ఈ అమ్మవారిని చక్కగా ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, ఈ దోషాలన్నీ ఎలా తొలగించుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.